హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు నేను మా ఆయన కోసం ఎండు చేపల కర్రీ చేస్తున్నా అండి. దీనికోసం నేను ముందుగా మెత్తలు తీసుకున్నానండి. ఇవైతే నేను నాకు చేయడం కూడా రాదు, కానీ మా ఆయనకి ఫేవరెట్ అని మా అత్తయ్య దగ్గర నేర్చుకొని మరీ చేస్తున్నా అండి. ఈ విధంగా మెత్తలు తీసుకొని వాటిని ఒక 5 మినిట్స్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్నాక తల, తోక, పొట్ట భాగాలు మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. చూడండి వేస్టేజ్ ఎంత వచ్చిందో. ఈ విధంగా నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం అల్లంని సన్నగా తరుగుకొని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే టమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తలు ఉన్నాయి కదండి, వాటిని ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ మెత్తలు బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోండి. అవి తింటే కరకర అనాలి, చాలా బాగుంటాయండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై అయ్యాక అదే ప్యాన్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేయాలి. వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంటుంది. ఇందులో అలాగే కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేయించి మళ్ళీ ఒకసారి కలిపి తిప్పుకొని దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోస్ను కూడా వేసి పైన కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ మంచి మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి టమాటా చాలా చక్కగా కుక్ అయిపోయాయి. ఈ విధంగా కుక్ అయ్యాక దీంట్లో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండి, ఎండు చేపలు, ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఆ కారం మసాలా ఫిష్కు పట్టేంతసేపు ఒక 5 మినిట్స్ ఉంచి దించేసుకుంటే వేడి వేడి ఎండు చేపల కర్రీ రెడీ అయిపోతుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పుకోకుండా. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.